హలో మై డియర్ లవ్లీస్, ఇది వచ్చేసి మల్టిపుల్ డేస్ ఇన్ వన్ బ్లాగ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ది వచ్చేసి వినాయక చవితి రోజు తీసిన వీడియో. ఇది చూస్తున్నారు కదా, నేనైతే వినాయక చవితి ఇలా క్యూట్గా నాకు వీలైనన్ని ప్రసాదాలు చేసుకున్నాను. సో ఇంకా పత్రిక మాకు దగ్గరలో దొరుకుతాయి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి పత్రిక తేవటం మా ఆయన జాబ్ అనమాట. సో ఎవ్రీ టైం ఇంక అంతే. ఇక ఒక్కటి మిస్ అయింది ఏంటంటే, మేము మా ఓన్గా వినాయకుడిని తయారు చేస్తాం, బట్ కానీ ఈసారి వీలవ్వలేదు. అలా మన చేతులతో తయారు చేస్తే నిజంగా ఆ ఫీలే వేరు. బట్ కానీ ఏం చేస్తాం, ఇంకా ఈసారికి ఇలా అడ్జస్ట్ అవ్వటమే. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. మన మినీ గార్డెన్ లో హార్వెస్ట్ అయితే చేయబోతున్నాను. సో పెద్ద హార్వెస్ట్ ఏం కాదు, కానీ చూస్తున్నారు కదా మల్లెపూలు వచ్చాయి, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది గైస్. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. సో చిన్నగా ఉంది, బట్ కానీ అయినా కూడా ఇంకా అంతే అనమాట సైజు. సో ఫస్ట్ది ఏదేమైనా మన చేత్తో గ్రో చేసిన ప్లాంట్కి ఇలా వచ్చింది అని అంటే ఫ్రూట్ మనం ఏమీ వేయకుండా న్యాచురల్గా కదా. సో చాలా మంచి హ్యాపీ అనిపించింది నాకు అది చూడగానే కూడా. చాలా చిన్న సైజ్ వచ్చింది. సో సెకండ్ టైం ఇంకొకటి కూడా వచ్చింది, అది నేను వీడియో తీయలేదు, కానీ 2 వచ్చాయి. ఇంకా తర్వాత మళ్ళీ గ్రోతింగ్ స్టార్ట్ అయింది. సో నేను అది ప్లాంట్ పెట్టేటప్పటి నుంచి కూడా లాస్ట్ ఫ్రూట్ వచ్చేదాకా నేను వీడియోస్ అయితే తీసుకుంటూ వచ్చేసాను. సో అవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను ఒకరోజు. సో వెయిట్ చేయండి దానికోసం. నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను నేనైతే ఫస్ట్. సో నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఒకసారి చూసేయండి. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి భాను శ్రీనివాస్ అని ఉంటుంది. ఇక నాది మేకప్ వర్క్ చూడాలి అని అనుకుంటే బానూస్ మేక్ ఓవర్స్ అని ఉంటుంది. ఇంకా మా చెట్టు జామకాయ గాయస్, అంతకుముందు చాలా పెద్ద వచ్చాయి, బట్ కానీ ఇంకా ఈసారి ఏంటంటే చిన్నవే వచ్చాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తాయి మా జామ చెట్టుకి. సో ఇంకా జామకాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి నా బర్త్డే రోజు గైస్, మిడ్ నైట్ వ్లాగ్ అనమాట. సో ఇలా జరిగింది నా బర్త్డే. చూస్తున్నారు కదా, మీరు 4 మెంబర్స్ ఉన్నాము, నేను, మా హస్బెండ్, మా చెల్లి, మా మమ్మీ. సో మా నలుగురికి తలా ఒక పీస్ అనమాట. సో ఇట్లా సెలబ్రేషన్స్ ఎవరైనా చేస్తారా గైస్, చూడండి. సో ఇంకా తర్వాత రోజు మమ్మీ ఏమన్నా నాకు డ్రెస్ తీసి ఇచ్చింది. సో మా మమ్మీ ఇచ్చిన డ్రెస్ అనమాట ఇది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మేమైతే ఇలా అంత పెద్ద సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు, కుదరలేదు. సో వీళ్ళని బట్టి మనకి సెలబ్రేషన్స్ అంటే పర్టికులర్ డే అని ఏమి ఉండదు. మనం హ్యాపీగా మనకి ఎప్పుడైతే టైం దొరికిద్దో అప్పుడే మనం ఎంజాయ్ చేస్తాము. నేనైతే అట్లే ఉంటాను. సో పర్టికులర్ డే మనం సెలబ్రేట్ చేసుకోవాలని నాకేం ఉండదు అంతగా. సో ఇంకా అలా జరిగిపోయింది గైస్. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సరే మరి అయితే ఉంటాను. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.